ఉద్యోగితో తల్లి కూతుళ్ల వివాహేతర సంబంధం, అడ్డొచ్చిన భర్తను జీపీఎస్ ట్రాక్టర్ వాడి హత్య. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. సీన్ టు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న పోలీసులకు కళ్ళు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. మృతుడి భార్య అత్తతో బ్యాంకు ఉద్యోగి వివాహేతర సంబంధం పెట్టుకోవడమే హత్య వెనుక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజావీధికి చెందిన సర్వేయర్ తేజేశ్వర్తో కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆ తర్వాత పెళ్లికి దారితీసింది. కుటుంబ పెద్దలను పెళ్లికి ఒప్పించి తేజేశ్వర్ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఐశ్వర్యను పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ముహూర్తానికి కొద్ది రోజుల ముందు పెళ్లి కూతురు ఐశ్వర్య జంప్. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, ఎందుకు వెళ్ళిందో తెలియదు. కుటుంబ సభ్యులు సైతం సరిగా పట్టించుకోకపోవడంతో పెళ్లి రద్దు చేసుకున్నాడు సర్వేయర్ తేజేశ్వర్. కొద్ది రోజుల తర్వాత తేజేశ్వర్కు ఐశ్వర్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పెళ్లి చేసుకునేందుకు పెళ్లి ఖర్చులకు కూడా మా వద్ద డబ్బులు లేదు, అందుకే ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయానంటూ మాయమాటలతో తేజేశ్వర్ను నమ్మించింది. అప్పటికే ప్రేమలో పీకల్లోతు మునిగిన తేజేశ్వర్ ఐశ్వర్య మాటలకు చలించిపోయాడు. నేనే మన పెళ్లి ఖర్చులు భరిస్తా, పైసా కట్నం వద్దు, నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ హామీ ఇచ్చాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఆ అమ్మాయి మనకొద్దంటూ వారించినా వినలేదు. గత నెల 18వ తేదీన గద్వాల జిల్లా బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో పెద్దల సమక్షంలో ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన కొద్ది రోజులకే అసలు కథ మొదలైంది. పెళ్లికి ముందు ఐశ్వర్య అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ఓ బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావు అదే బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తున్న తల్లి సుజాతతో గత కొంతకాలంగా రిలేషన్ కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత సుజాత కూతురు ఐశ్వర్యతో పరిచయం పెంచుకుని కూతురిని కూడా లోబర్చుకున్నాడు. అలా తల్లి కూతులతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు విచారణలో వెలుగు చూసింది. వగలాడి మాటలతో సర్వేయర్ను పెళ్లికి ఒప్పించి గత నెల పెళ్లి చేసుకున్న ఐశ్వర్య పెళ్లి తర్వాత తిరిగి బ్యాంక్ ఉద్యోగితో అక్రమ సంబంధం కొనసాగించింది. పెళ్లైన నెల రోజుల్లోనే మే 13 నుంచి జూన్ 13 వరకు ఐశ్వర్య కాల్ డేటాలు ఏకంగా 2200 సార్లు బ్యాంక్ ఉద్యోగి తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అక్రమ సంబంధానికి భర్త తేజేశ్వర్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఐశ్వర్య బ్యాంకు ఉద్యోగితో కలిసి తేజేశ్వర్ హత్యకు కుట్ర పడినట్లు తెలుస్తుంది. కేసు నమోదు చేసిన గద్వాల పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తేజేశ్వర్ను తమ అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవాలని భావించిన ఐశ్వర్య సుపారీ గ్యాంగ్ను రంగంలోకి దించింది. 4 సార్లు తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేసి విఫలమైన సుపారీ గ్యాంగ్ ఈసారి తేజేశ్వర్ కదలికలపై నిఘా పెట్టేందుకు తన బైక్ ట్రాకర్ పెట్టారు. నిరంతరం తాను ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటూ ఫాలో అయ్యారు. ఈ నెల 17వ తేదీ సర్వే ఉందని రమ్మంటూ కారులో తేజేశ్వర్ను నమ్మించి తీసుకువెళ్లిన సుపారీ గ్యాంగ్ గద్వాల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిప్పుతూ కారులోనే మారణాయుధాలతో అత్యంత కిరాతకంగా చంపినట్టు తెలుస్తుంది. శవాన్ని ఈ నెల 21వ తేదీన గాలేరు నగరి కాల్వగట్టుపై పడేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలా తేజేశ్వర్ హత్య వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును త్వరగా తేల్చేందుకు మరో 2 పోలీసు బృందాలను కర్నూలుకు పంపినట్లు తెలుస్తుంది. మా బిడ్డను నమ్మించి పెళ్లైన నెల రోజుల్లోనే ప్రాణాలు తీసిన ఐశ్వర్యపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు సర్వేయర్ తేజేశ్వర్ కుటుంబ సభ్యులు.